ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనము. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు. ప్రియమైన వల్లరా, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు అంటే, మరి యేసుక్రీస్తు వారికి దాహమైంది, నీళ్లు అడగడానికి వెళ్ళారు. సమరయ స్త్రీ, యూదుడు అయిన నన్ను నీళ్లు అడుగుతున్నారేంటి మీరు అని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నీళ్లు గురించి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈ నీళ్లు తాగే వాళ్ళు మరలా దప్పికొనొచ్చేమో, నేనిచ్చు నీళ్లు తాగు ఎన్నడూ కూడా దప్పికొనడు అన్నట్లుగా. ప్రియమైన వల్లరా, ఎందుకంటే నిత్య జీవ జల ఊటగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనే నీటి బొగ్గండి, ఎప్పుడూ కూడా ఊరుతూ ఉంటాయి. ఇక్కడ నీళ్లు ఒక ఆశీర్వాదానికి సూచనగా కనపడుతున్నాయి, ఒక వాక్యానికి సూచనగా కనపడుతున్నాయి. ఎవరైతే యేసుక్రీస్తు వారిని చేర్చుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటారో, ఆయనిచ్చే రక్షణ పొందుకుంటారో, వారు ఎల్లప్పుడూ కూడా నిత్య జీవ జల ఊటని చేర్చుకున్నట్లే. వారి జీవితంలో ఆశీర్వాదములు ఖచ్చితంగా ఉంటాయండి. అదే గనక చేర్చుకోకపోతే ఎన్నో దాహాలు మనం కలిగి ఉంటాం. ప్రేమైన వల్లరా, ఈ లోకములో దాహం అంటే ఒక మంచినీరు వేసే దాహము కాదు. కొంతమందికి శరీరాశలు అనే దాహాలు కలిగి ఉన్నారు, ధనదాహమును కలిగి ఉన్నవారు ఉన్నారు. ఈ లోకములో ఉండే ప్రేమైన వల్లరా, అలవాట్లతో దాహాలతో నింపబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభువును చేర్చుకున్నవాడు మరి ఇటువంటి దాహాలకి లోను కాడండి. జీవ జలపు ఊటని కలిగి ఉంటాడు. నీటి బుగ్గ ఎల్లప్పుడూ కూడా ఊరిడి నీటి బుగ్గనే తను చేర్చుకొని ఉన్నాడు. కావున ఆనాడు సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారిని చేర్చుకుంది. ఆ నిత్య జలపు ఊట అయిన యేసుక్రీస్తు వారిని నమ్మింది. ఎంతోమంది నమ్మేటట్లుగా తన గ్రామానికి తీసుకువెళ్ళింది. ప్రియమైన వల్లరా, కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఆ జీవ జలపు బుగ్గ అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.